నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. అన్నదాతల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జూపల్లి అన్నారు. కొల్లాపూర్ పెద్దకొత్తపల్లిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. లారీల కొరతపై రైతుల ఫిర్యాదుతో వెంటనే స్పందించిన మంత్రి మార్క్ఫెడ్ అధికారులతో మాట్లాడి రవాణాకు లారీల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. పంట తెచ్చిన వెంటనే తూకం వేసి దళారుల బెడద లేకుండా మద్దతు ధర అందేలా చూడాలన్నారు. నాణ్యతా ప్రమాణాలతో పంట తేవాలని రైతులకు సూచించిన మంత్రి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మార్కెటింగ్ అధికారులు, PACS ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపిరెడ్డి. ఇప్పుడు మరి అంటే రైతులు భరించాలని సమస్య మన చేతుల్లో లేదు, మనం తయారు చేసేది లేదు, మనం వాళ్ళే చేయాలి, వాళ్ళ మీద ఆధారపడ్డాం. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ వాళ్ళు దాని సగం రాజకీయ కారణాలు చూస్తారు కదా. అదే లెక్క చెప్పండి, లెక్క చెప్తుంటే ఇప్పుడు చెప్తాను, అసెంబ్లీ చెప్పిన వినవచ్చు. మన రాష్ట్రం నుంచి ఆదాయం పోయేది దగ్గర పోయిన 6 ఏళ్లలో 4 లక్షల కోట్లు పోయింది. మనకు వచ్చింది 1 లక్ష కోట్లు, పావులు కోరుకోండి. అట్లా ప్రతి దానిలో ఈ పట్లేలో కూడా మనం తక్కువ ఇవ్వడం, తక్కువ ఇచ్చిన కారణంగా ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు మొగ్గి మందు పెట్టిన తర్వాత కూడా యూరియా దొరకనందుకు చాలా నష్టం ఉంది సార్ రైతులు. మామూలు నష్టం పోలేదు సార్, ఎందుకంటే పంట రావాలంటేనే యూరియా, మొక్క పండాలంటేనే యూరియా, లేకుంటే లేదు. సౌరాన్ని ఎట్లా కొడతాం సార్? నాన్నట్టు ఇప్పుడు సగరాదు వేసుకుంటుంది కొడతామనే వరకు ఇట్లా మన ఒక్క నిమిషం కూడా ఆగలేదు. 1000 బస్తాలు వచ్చినా ఒక్క నిమిషం కూడా ఆగలేదు. హలో, ఇప్పుడు ఈ లారీ మక్కలు కొన్నారు, లారీలు వస్తలేవు, లేట్ అయిపోతుంది, వర్షం వస్తే మొత్తం మొక్కలు తడిసిపోతాయి. లారీలు ఎందుకు వస్తలేవు? మీరు లారీలని టెండర్ పిలిచిందా, అగ్రిమెంట్ చేసిందా, ఎట్లా పంపిస్తుంది పద్ధతి? టెండర్ మొత్తము మీకు సంబంధించి, అంటే మక్కలకు సంబంధించి మీ అంచనా మొత్తం మీ జిల్లా, నార్కల్ జిల్లా డిఎంఏ, నార్కల్ జిల్లా మొత్తంలో ఎన్ని ఎకరాలు వేసినారు, ఎన్ని క్వింటాలు, ఎన్ని లారీలు వస్తాయి అంచనా చెప్పండి. మీకు లెక్క ఉంటుంది కదా. 1,500,000 టన్నులు, టన్నుల క్వింటల్ 1,500,000 టన్నులు అంటే 15,000 లారీ. 15,000 లారీ, 15,000 లారీలో మీరు టెండర్ పిలిచినప్పుడు మండలాల వారి పిలిచినా, జిల్లా మొత్తం ఒకటికి పిలిచినా, ఎన్ని లారీలు? జిల్లా మొత్తానికి ఒకటే పెట్టారు సార్. ఎందుకు పెట్టారు? దాంట్లో మళ్ళీ కొంతమంది డివైడ్ అయిపోయి 4 సెంటర్కి ఒక్కొక్క సపరేట్ ఉన్నారు సార్ ట్రాన్స్పోర్ట్. ఎప్పుడే కానీ మీరు ఇప్పుడు ఒడ్లకు సంబంధించి నేను ఏం చేసిన 5 మండలాలు ఉంటాయి, 4 మండలాలు ఉంటాయి. 4 మండల గత ఒకరికే ఇచ్చేది. ఒకరికి ఇస్తే వాడు 10 లారీలు ఉండి 10 లారీలు పెట్టి అదే 40 లారీలను ఉత్తర నంబర్ రాసి ఇచ్చేది. మన దగ్గర లారీలు లేవు. అందుకని చేసినాం, మండలం టెండర్ పెట్టించినాం, 2 మండలు కల్పించినాం. అప్పుడేంటి కంపల్సరీగా వాళ్ళు లారీలు చూపించాలి. లారీలు పార్క్ చేసి చూపిస్తేనే వాళ్ళు టెండర్కి అర్హులు. సో సిస్టంలో నెక్స్ట్ ఈ సిస్టంలో అట్లా ఆ ప్రకారం చేయండి. ఫస్ట్ రేపు సమీక్ష పెడతాను, నేను కలెక్టరేట్లో పెడతాను. ఇప్పుడు నా మొత్తం టోటల్గా కొల్లాపూర్ ఉన్న 4 మండలాల్లో ఎన్ని లారీలు, లారీ ఓనర్ల పేరు, లారీ నెంబర్ నాకు పంపండి. కొల్లాపూర్కి ఆ సొసైటీ వాళ్ళని ఎవరు